ఆలయంలోకి వెళ్లిన తర్వాత భక్తులు గుళ్ళో ఉన్న గంటలు మోగిస్తారు. అయితే ఎందుకు మోగిస్తారన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఏదో గుడిలో గంట ఉంది కదా, ఎవరు కొడుకుంటారు, మనం కూడా ఓ చెయ్యేసి వెళ్దామనే ధ్యాసతో మోగించి వెళ్ళిపోతారే తప్ప దాని వెనక ఉన్న పరమార్థం మాత్రం అస్సలు తెలిసి ఉండదు. కొందరు మాత్రం ఇలా గంటలు మోగించడం వల్ల ఆ శబ్దంతో దేవుడు పరధ్యానం మాని తమపై చూపు సారించి ప్రార్థనలు వింటాడని అనుకుంటారు. కానీ అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి గంటెందుకు కొడతారని అనుకుంటున్నారా? అయితే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. గంట మోగించడం వల్ల వెలువడే శబ్దం మంగళకరమైన ధ్వనిగా పేర్కొంటారు. ఇది విశ్వానికి భగవన్నామమైన ఓంకారనాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని దర్శనం పొందటానికి బాహ్య అంతరాలతో పవిత్రత ఉండాలి. అందుకే గంట మ్రోగిస్తాం. దీంతో మరో పరమార్థం కూడా ఉంది. అదేమిటంటే భగవంతుడికి వివిధ సేవలు జరగనున్నాయి అని తెలియజేయడానికి ఆలయంలో గంట మ్రోగిస్తారు. దానిని ఆలయ ఉద్యోగులు, అర్చకులు వినియోగిస్తారు. సుప్రభాతం, అభిషేకం, నివేదనం ఇలాంటి సేవా సమయాలను భక్తులకు సూచించడానికి ఈ గంట. అలాగని ఎలా పడితే అలా బాధేయకూడదు. మనం గంట గట్టిగా కొడితే ధ్యానం చేసే వారికి భంగం కలిగించిన వారవుతారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.